దుబాయ్లో కనుక మీరు ఇన్వెస్టింగ్ పరంగా ప్రాపర్టీ కొంటే ఏ ప్రాపర్టీ మీద మీరు ఎంత రెంటల్ ఇన్కమ్ సంపాదిస్తారో రండి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఫస్ట్ మనం అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడదాం. అపార్ట్మెంట్స్లో మీకు స్టూడియో 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు స్టూడియో గురించి మాట్లాడితే ఇది స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందంటే 1.6 నుండి 2 CR వరకు ఉంటుంది. దీని మీద మీరు సంవత్సరానికి రెంటల్ ఎంత సంపాదిస్తారంటే 12 నుండి 16 లక్షలు సంపాదిస్తారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 బెడ్రూమ్ గురించి మాట్లాడదాం. 1 బెడ్రూమ్ మీకు యావరేజ్గా 3 to 3.5 CR ఉంటుంది. దీని మీద మీరు రెంటల్ ఎంత సంపాదిస్తారంటే 21 to 25 lakhs సంపాదిస్తారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు 2 బెడ్రూమ్ గురించి మాట్లాడతాం. 2 బెడ్రూమ్ మీకు 4 to 4.5 CR ఉంటుంది. దీని మీద మీరు రెంటల్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తారంటే 30 to 35 lakhs సంపాదిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మనం టౌన్ హౌస్ అండ్ విలాస్ గురించి మాట్లాడాలి. ఇదేంటంటే ల్యాండ్ పార్సల్, భూమి మీద కట్టేటి అన్నమాట. దీంట్లో మీకు 3 బెడ్రూమ్ కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 6 నుండి 7 crores వరకు లభిస్తుంది. దీని మీద మీరు రెంటల్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తారంటే 40 to 45 lakhs సంపాదిస్తారన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం 4 బెడ్రూమ్ టౌన్ హౌస్ గురించి కనుక మాట్లాడితే 7 to 9 crores ఉంటుందన్నమాట. దీని మీద మీరు రెంటల్ ఇన్కమ్ ఎంత సంపాదిస్తారంటే 50 నుండి 60 లక్షలు, 50 నుండి 60 lakhs per yearly విత్ 0 ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తారనమాట. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ప్రాపర్టీలో ప్రైస్ మొత్తం ఉంది కదా, అది మీరు ఒక్కటేసారి కట్టరు. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లో 3 to 4 years వరకు ఆరామ్సే కడతారనమాట. ఒకవేళ మీరు కూడా ఇన్వెస్టింగ్ చేయాలనుకున్నా లేదా దుబాయ్లో ఇలాంటి రెంటల్ ఇన్కమ్ మీరు ఏం చేయాలనుకుంటే తెలుసు కదా, కాంటాక్ట్ మీ.